పరకాల మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో ఏకుకృష్ణ, సంధ్యగార్ల కూతుళ్లు సహస్ర, అనన్యగార్ల నూతన వస్త్ర ఫల పుష్పలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన పరకాల మున్సిపల్ చైర్మన్ శ్రీ సోదా అనిత రామకృష్ణ. 2. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రానుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రజలు మూడవసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 3. ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, విముక్త చిరుతల కక్షి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ కొంగ వీరాస్వామి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమరామమూర్తి, వివిధ సంఘాల నాయకులు చింతకింది కుమారస్వామి, చాపర్తి కుమార్ గాడ్గే, ఏదునూరి రాజమౌళి, సాగంటి మంజుల, దేవిక, సింగారరపు అరుణ. 4. ఏనుగుల రాకేష్ రెడ్డి గారి గెలుపుకై ఈరోజు మున్సిపల్ 12 వార్డులలో క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఇంటింటి ప్రచారం. 5. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి 3వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈరోజు 17, 18వ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్